వీళ్ళు కొత్తగూడెం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు భూపాలపల్లి నుంచి వచ్చిండ్రా, వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు నల్లగొండ జిల్లా నుంచి వచ్చిండ్రా, కానీ వీళ్ళందరూ కూడా పేదలు మాత్రమే. వీళ్ళందరూ రెక్కాడితే కానీ డొక్కనిండని వాళ్ళు చిన్న పిల్లల్ని ఇళ్లల్లో వదిలిపెట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పున్నప్పటికి కూడా పని చేసుకోకపోతే, భార్యాభర్తలు పని చేసుకోకపోతే నడవదు కాబట్టి అట్లా పని చేసుకున్న వాళ్ళు. భూదాన్ ఒకనాడు ఈ రాష్ట్రంలో వినోబా భావే ఆ మహానుభావుడు పేదవాళ్లకు నిలవ ఉండాలని, పేదవాళ్ళకింత భూమి ఉండాలి, ఇల్లు ఒక సెంటిమెంటు, భూమి ఒక సెంటిమెంట్ అని చెప్పి భావించి ఆనాడు వినోబా భావేకి ఆనాటి భూమి కలిగిన వాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు వేల ఎకరాలను ఆనాడు దానం చేశారు. అలాంటి దానం చేసిన భూములలో వెలుగుమట్ల కూడా ఒకటి. ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నంబర్లలో 62 ఎకరాల 7 గుంటల భూమి, 62 ఎకరాల 7 గుంటల భూమి. ఇది 2014లో గుడిసెలేసుకున్న నాటికి, ఇక్కడ పేద ప్రజలు అడ్డా పెట్టిన నాటికి దీన్ని ఎవడు దేకటోడు కాదు. ఇవాళ అలాంటి భూములలో 2014 నుంచి వెళ్ళి 19 వరకు గుడిసెలేసుకొని, రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తున్న ప్రజలకు ఆనాటి ప్రభుత్వం కూడా, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ భూమి మీద కన్నేసి కూల్చే ప్రయత్నం చేసింది. కానీ ఆనాడు శాసనం చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. ప్రజల తిరుగుబాటుకు, ప్రజల యొక్క ఐక్యత ముందు ఆనాడు అది కూల్చివేయడం సాధ్యం కాలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చివేతలు, డిస్ట్రక్షన్, డిమాలిషన్, ఇవాళ డిస్ట్రక్షన్, డిమాలిషన్ ఇవాళ వాళ్ళ ఎజెండాలో ఉంది. కాబట్టి వీళ్ళకు ఇండ్లు కట్టించడం చేత కాదు, భూములు పంచడం చేత కాదు, పేదల బతుకులలో వెలుగు నింపడం చేత కాదు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ పేదలు ఇంటున్న ఇళ్లను కూలగొట్టడం చేతనవుతుంది, పేదలు దున్నుకుంటున్న అసైన్మెంట్ భూములను గుంజుకోవడం చేతనవుతుంది తప్ప పేదలకు న్యాయం చేసే చేత కాదు వీళ్ళకి. ఇవాళ వీళ్ళు పాపం అనేక సార్లు కోర్టు మెట్టెక్కిండ్రు. అయ్యా మేము మనుషులం, మేము పేదవాళ్ళమే కావచ్చు కాక, కానీ మేము మనుషులం, మేము వేసుకున్న ఇండ్లు, మేము వేసుకున్న గుడిసెలు, ఇవాళ ఇది వినోబా